వైజాగ్ సార్, వైజాగ్. హలో గైస్, లదాఖ్ టు కన్యాకుమారి బైక్ ట్రిప్లో ఈరోజైతే డే 31. ప్రెసెంట్ అయితే నేను కార్గిల్ అయితే ఉన్నాను. టైం అయితే 7:30 అలా అవుతుంది మార్నింగ్. ఈ రోజు నేను కార్గిల్ నుంచి శ్రీనగర్ అయితే వెళ్ళబోతున్నాను. టోటల్ గా ఒక 210 కిలోమీటర్స్ డిస్టెన్స్ అలా ఉంటుంది. ఈ రోజు నేను చాలా ప్లేసెస్ అయితే చూడబోతున్నాను. ఫస్ట్ ఇదైతే కార్గిల్ వార్ మెమోరియల్, తర్వాత జోజిల్లా పాస్, ఆ తర్వాత సోన్మర్గ్. ఈ 3 ప్లేసెస్ కంప్లీట్ చేసిన తర్వాతే ఈవినింగ్ కి శ్రీనగర్ అయితే రీచ్ అవుతాను. జోజిల్లా పాస్ దగ్గర అయితే చాలా ఎక్కువ స్నో ఉందంట. 30 to 40 కిలోమీటర్స్ అయితే టోటల్ గా స్నోలోనే మొత్తం బైక్ అయితే డ్రైవ్ చేయబోతున్నాను. చాలా అడ్వెంచరస్ గా ఉండబోతుంది రైడ్ అయితే. సో అస్సలు మిస్ అవ్వకండి, మాక్సిమం చివరి దాకా చూడడానికి అయితే ప్రయత్నించండి. ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 7:30 అవుతుంది. నేనైతే కార్గిల్ నుంచి అయితే బయలుదేరిపోయాను. 7:30 అవుతున్నా అసలు ఆ షాప్స్ అయితే ఏవి తీయలేదు ఇక్కడ. సో మొదట నేనైతే యాక్చువల్గా ఈరోజు సండే కదా, హాలిడే ఏమో అనుకున్నాను. కానీ హాలిడే కాదంట, ఈరోజు ఏదో బంద్ అవుతుందంట ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే అడిగాను ఇందాకే. సో అడిగితే వాళ్ళైతే హిందీలో ఏదో చెప్పారు, పాలిటిక్స్ సంబంధించి ఏదో జరిగిందని. సో నేనైతే ఈరోజు మార్నింగ్ అంతా కార్గిల్ చుట్టుపక్కల ఏమైనా మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే చూద్దాం అనుకున్నాను. సో ఇంకెప్పుడైతే వాళ్ళు బంద్ అని చెప్పారో ఇంకా నేను రిస్క్ తీసుకోవడం ఎందుకని ఇంకా వెళ్ళిపోతున్నాను. సో కార్గిల్లో ఇదే ప్రాబ్లము, మనకి ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు అసలు. సో నేనైతే ఇప్పుడు కార్గిల్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 210 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతాను. ప్రజెంట్ అయితే ఇక్కడ పెట్రోల్ రేట్ అయితే 100 రూపీస్ ఉంది. నేనైతే 1000 రూపీస్కి ఒక 10 లీటర్స్ పెట్రోల్ కొట్టించాను. ఈజీగా ఒక 500 కిలోమీటర్స్ అలా మైలేజ్ వస్తుంది. కార్గిల్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ కార్గిల్ వార్ మెమోరియల్. ఇక్కడ నుంచి కార్గిల్ వార్ మెమోరియల్కి ఒక 55 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. టోటల్గా ఈరోజు నా రూట్ ప్లాన్ అయితే చెప్తాను చూడండి. సో ఫస్ట్ కార్గిల్ టౌన్ నుంచి కార్గిల్ వార్ మెమోరియల్కి అయితే ఒక 55 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో కార్గిల్ వార్ మెమోరియల్ మొత్తం చూసేసిన తర్వాత కార్గిల్ వార్ మెమోరియల్ నుంచి డైరెక్ట్గా జోజిల్లా పాస్ అయితే 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మొత్తం అంతా కూడా స్నో మౌంటైన్ అది జోజిల్లా పాస్. ఆ తర్వాత జోజిల్లా పాస్ నుంచి సోన్మర్గ్ అయితే వెళ్ళబోతున్నాను. అదొక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ తర్వాత సోన్మర్గ్ నుంచి డైరెక్ట్గా శ్రీనగర్ అయితే వెళ్ళిపోతాను. టోటల్గా ఒక 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ అలా ఉంటుంది. సో ఓవరాల్గా ఇది అంతా కలిపి ఒక 210-220 కిలోమీటర్స్ డిస్టెన్స్ పడుతుంది. సో అందుకే వీడియో మధ్యలో పార్ట్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే జోజిల్లా పాస్ దగ్గర లొకేషన్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి, చాలా బాగుంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు. ప్రెజెంట్ టైం అయితే 9:50 అవుతుంది మార్నింగు. ఫైనల్లీ నేనైతే కార్గిల్ వార్ మెమోరియల్కి అయితే రీచ్ అయిపోయాను. మీకు అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో అదే కార్గిల్ వార్ మెమోరియల్. కార్గిల్ వార్ మెమోరియల్కి ఎంట్రీ టికెట్ లాంటిది అయితే ఏమీ లేదు. సో ఫ్రీగా అయితే మనం వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే చూపించాలి. ఆధార్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, సో అలా ఏమైనా ఐడి ప్రూఫ్ చూపించాలి. అప్పుడే లోపలికి అయితే పంపిస్తారు. నేనైతే ఆధార్ కార్డ్ అయితే చూపించాను, ఐడి ప్రూఫ్. అండ్ లోపలికి వచ్చిన తర్వాత మీకు అక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక జెట్ అయితే కనిపిస్తుంది కదా, సో అదైతే MiG-21M 1999 ఇండోపాక్ వార్లో స్క్వాడ్రన్ లీడర్ అజయ్ హౌజా గారు ఫ్లై చేశారు MiG-21ని. అప్పుడు ఆపరేషన్ విజయ్లో గ్రౌండ్ అటాక్స్ అలాగే కాంబాట్ ఎయిర్ పెట్రోల్స్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. మీకు ఇక్కడ రైట్ సైడ్లో చిన్న బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడే మనకి డాక్యుమెంటరీ షో అయితే జరుగుతుంది. సో మొత్తం కార్గిల్ వార్ గురించి ఒక 15 to 20 మినిట్స్ అయితే ఒక షార్ట్ ఫిల్మ్లో అయితే షో చేస్తారు. సో గంటకి ఒకసారే వేస్తారు అది. సో ఖచ్చితంగా చూడండి, ఆ షార్ట్ ఫిల్మ్ అయితే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక వార్ మిషన్, సో అదే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆపరేషన్ విజయ్లో. బాఫర్స్ FH-77B హౌవిట్జర్, అది 155mm ఫీల్డ్ గన్ అది. సో చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ అయితే ప్లే చేసింది అప్పుడు. అండ్ ఈ MiG-21M ఫైటర్ జెట్ని సో 2014లో ఇక్కడైతే డిస్ప్లే అయితే చేశారు. ఈ కార్గిల్ వార్ మెమోరియల్ అయితే July 26, 2000 ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇనాగ్రేట్ అయితే చేశారు. ఆ తర్వాత November 2014లో మేజర్ రినోవేషన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ అయితే 100 feet హైట్, 15 kg వెయిట్ ఉంటుంది.
అండ్ అలాగే ఇంకొక వార్ మెషిన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. సో అదే 75/24 ప్యాక్ హౌవిట్జర్. సో 1971, 1999 వార్ జరిగినప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసింది. అండ్ అలాగే ఇక్కడ మ్యూజియం కూడా ఉంటుంది. 25th July 2009 కెప్టెన్ మనోజ్ పాండే ఆపరేషన్ విజయ్ గ్యాలరీ మ్యూజియము ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఈ మ్యూజియంలో పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర, గ్యాలంటరీ అవార్డ్స్ కూడా డిస్ప్లే చేశారు. బ్యాటిల్ ఫీల్డ్లో దొరికిన ఆర్టిఫాక్ట్స్, లెటర్స్, వార్ ఫోటోగ్రాఫ్స్ అండ్ మన అమరులైన సోల్జర్స్ తాలూకు హిస్టరీ అంతా కూడా డిస్ప్లే చేశారు మ్యూజియంలో. ముఖ్యంగా G3 రిఫైల్స్, యూనివర్సల్ మెషిన్ గన్స్, AK-47 ఇలా సీజ్ చేసిన కొన్ని పాకిస్తానీ వెపన్స్ అయితే డిస్ప్లే చేశారు. అలాగే హిమాలయన్ బ్యాటిల్ ఫీల్డ్లో మినియేచర్స్, డీటెయిల్డ్ మ్యాప్స్ అన్నీ కూడా డిస్ప్లే చేశారు. మే నుంచి సెప్టెంబర్ మధ్యలోనే ఈ కార్గిల్ వార్ మెమోరియల్ అయితే విజిట్ చేయగలం. ముఖ్యంగా జోజిలా పాస్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే. ప్రతి ఇయర్ మన ఇండియన్ విక్టరీ అలాగే సోల్జర్స్ చేసిన సాక్రిఫైస్ని గుర్తు చేసుకుంటూ యానివర్సరీగా July 26న ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ్ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడ గ్రాండ్ సెరమనీ అయితే జరుగుతుంది. సో ఆ టైంలో July 23 నుంచి 26 వరకు అఫీషియల్ సెరమనీస్ కోసం జనరల్ పబ్లిక్ అయితే ఎలా ఉండదు. ఈ కార్గిల్ వార్ మెమోరియల్ అయితే శ్రీనగర్ లే నేషనల్ హైవే మీద NH1 మీద అయితే ఉంది. ద్రాస్ టౌన్కి అయితే 5 కిలోమీటర్స్ దూరంలో, కార్గిల్ టౌన్కి అయితే 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ కంపల్సరీగా ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా మోడర్న్ డ్రెస్సెస్ అయితే వేసుకోవడానికి లేదు. సో రెస్పెక్ట్ఫుల్ డ్రెస్తోనే రావాలి. ఫైనల్లీ కార్గిల్ వార్ మెమోరియల్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది కార్గిల్ వార్ మెమోరియల్ అయితే. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందే. ఇప్పుడైతే నేను కార్గిల్ వార్ మెమోరియల్ నుంచి శ్రీనగర్ అయితే వెళ్ళిపోతున్నాను. టోటల్గా ఒక 155 కిలోమీటర్స్ డిస్టెన్స్ అలా ఉంటుంది. నెక్స్ట్ నేను చూడబోయే లొకేషన్ అయితే జోజిల్లా హిమాలయన్ మౌంటైన్ పాస్ 11,649 ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్లో ఉంది. ఇక్కడ ఈ కార్గిల్ వార్ మెమోరియల్ నుంచి జోజిల్లా పాస్కి వెళ్ళడానికి అయితే ఒక 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ అలా ఉంటుంది. ఇప్పుడే నేను ద్రాస్ విలేజ్కి అయితే రీచ్ అయ్యాను కార్గిల్లో. ఈ ద్రాస్ టౌన్ కూడా చాలా ఫేమస్, ముఖ్యంగా వింటర్ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది. ఈ ద్రాస్ టౌన్ అయితే లదాఖ్లో కార్గిల్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. నిజంగా ఈ లొకేషన్స్ మాత్రం చాలా వెరైటీగా ఉన్నాయి. మన రోడ్డు పక్కనే ఈ రివర్ అయితే ఉంటుంది. అండ్ లదాఖ్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, సో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ రివర్ అంతా కూడా మొత్తం లదాఖ్ సర్క్యూట్ అంతా కూడా అసలు ఎక్కడ రివర్లో ప్యూర్ వాటర్ అనేది ఉండదు. కానీ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కార్గిల్ దాటిన దగ్గర నుంచి చాలా ప్యూర్గా ఉంది, క్రిస్టల్ క్లియర్గా ఉంది రివర్ అయితే. సో నిజంగా చాలా బాగుంది లొకేషన్స్ అయితే. ఇప్పటికి నేను ట్రిప్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 30 డేస్ కంప్లీట్ అయ్యాయి. ఈరోజు 31st డే. సో టోటల్గా ఈ 30 డేస్కి నాకైతే బడ్జెట్ టోటల్గా 44,000 ఖర్చు అయింది. టోటల్గా అయితే నేను 80,000 పట్టుకున్నాను. సో ఇప్పటికే 44,000 ఖర్చు అయిపోయింది. ఇంకా 36,000 మాత్రమే ఉంది ఇంకా. సో నేనైతే ఇంకా ధనుష్కోడి వరకు వెళ్ళాలి. సో మధ్యలో నేను ఏ ప్లేసెస్ విజిట్ చేయబోతున్నానంటే, సో ఆల్రెడీ లదాఖ్ ట్రిప్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా ఇప్పుడు శ్రీనగర్ అయితే వెళ్తున్నాను. అండ్ శ్రీనగర్ అయిన తర్వాత సో నేను ఏ ప్లేసెస్ విజిట్ చేయబోతున్నానంటే, అమృత్సర్, వాఘా బార్డర్, జైపూర్, అహ్మదాబాద్, ర్యాన్ ఆఫ్ కచ్, ద్వారకా, వడోదర, ముంబై, గోవా, కన్యాకుమారి, అప్పుడు ఫైనల్గా ధనుష్కోడి అయితే రీచ్ అవ్వబోతున్నాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఈ జమ్మూ కాశ్మీర్ ఇంత పైన ఉన్నాను. సో ఇంకా నేను ధనుష్కోడి వరకు ఇంకా రీచ్ అవ్వాలి. సో ఎంత టైం పడుతుందో తెలియడం లేదు. సో మోస్ట్లీ నేనైతే అనుకుంటుంది ఒక 2 వీక్స్ వరకు పట్టచ్చేమో అనిపిస్తుంది. చూడాలి మరి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియడం లేదు. అండ్ ఇక్కడైతే చూడండి చాలా లారీస్ అయితే ఇక్కడ ఆపేశారు.
చాలా ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైనా ఇన్ని లారీస్ ఒకే దగ్గర ఆపేశారంటే ఖచ్చితంగా ముందేదో చెక్ పోస్ట్ ఉందనే అర్థం. చెక్ పోస్ట్ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, సో ఇక్కడతో మొత్తం కార్గిల్ రీజియన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఈ చెక్ పోస్ట్ దాటితే జమ్మూ కాశ్మీర్లోకి అయితే ఇంకా ఎంటర్ అయిపోయినట్టే. ఇందాక చెక్ పోస్ట్ దగ్గర అయితే జస్ట్ బైక్ డీటెయిల్స్, పేరు అండ్ ఎక్కడికి వెళ్తున్నావు అని మాత్రమే అడిగారు, ఇంకేం అడగలేదు. వైజాగ్ సార్, వైజాగ్. ఓకే సార్, బాయ్. ఇందాక నాతో ఒక ఇండియన్ ఆర్మీ సార్ అయితే మాట్లాడారు కదా, ఆ సార్ది అయితే విజయవాడ అంట. ఇందాక అనుకోకుండా మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది, ఆ టైంలో నాతో మాట్లాడారు. నిజంగా విజయవాడ నుంచి ఇక్కడికి ఇండియన్ ఆర్మీలో నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది. నిజంగా సార్కి అసలు సెల్యూట్ చేయాల్సిందే. అండ్ చాలా విషయాలు అయితే నాతో అడిగారు, ఇక్కడ వరకు అసలు ఎలా వచ్చావు, ఎన్ని రోజులు పట్టింది, ఎంత బడ్జెట్ అయింది అనే విషయాలు అయితే మామూలు సరదాగా చాలాసేపు అయితే నాతో మాట్లాడారు. నిజంగా వాళ్ళు చేస్తున్న దేశ సేవకైతే మాత్రం ఇండియన్ ఆర్మీ నిజంగా చాలా గ్రేట్ అసలు. ఇంకా ఫైనలీ నేనైతే ఇంకా జోజిల్లా పాస్కి అయితే ఇంకా ఎంటర్ అయిపోబోతున్నాను. ఇంకా జస్ట్ ఇంకా 2 కిలోమీటర్స్ మాత్రం ఉంది జోజిల్లా పాస్ నాకు తెలిసి. ఇప్పటిదాకా నేను టోటల్గా 8 హిమాలయన్ మౌంటైన్ పాసెస్ అయితే క్రాస్ చేశాను. ఫస్ట్ ఇది షింకులా పాసు, తర్వాత సింగిలా, సిర్సిర్లా, ఫొటిలా, ఉమ్లింగ్లా, కక్సంగ్లా, చాంగ్లా, నమికాలా, ఇప్పుడు ఫైనల్గా 9th జోజిల్లా పాస్ అయితే వచ్చాను. ఇంకా కార్దుంగ్లా పాస్ కూడా వెళ్ళుంటే ఇంకా 10 అయి ఉండేవి. అక్కడ స్నోఫాల్ పడడం వల్ల ఎలో చేయనివ్వలేదు, సో మిస్ అయిపోయాను. ఇంకా ఇక్కడైతే చూడొచ్చు చాలామంది బైక్ రైడర్స్ అయితే వెళ్తున్నారు లదాఖ్కి. మ్యాక్సిమం అందరూ కూడా లదాఖ్కి అయితే శ్రీనగర్, కార్గిల్ పైనుంచే వెళ్తారు. అండ్ రిటర్న్ వెళ్ళడం వాళ్ళకి కుదిరితే మనాలి పైనుంచి వెళ్తారు, లేదంటే వచ్చిన దారంటే మళ్ళీ వచ్చేస్తారు. బట్ నేను మాత్రం రివర్స్లో రావడం మనాలి పైనుంచి వచ్చాను అండ్ వెళ్ళిపోవడం శ్రీనగర్ పైనుంచి అయితే వెళ్తున్నాను. కొంచెం డిఫరెంట్గా. ఇక్కడ రోడ్డు పక్కనే ఒక చిన్న కాలువ అయితే పెట్టారు. సో పక్కన స్నో అంతా కూడా మెల్ట్ అయ్యి ఆ వాటర్ అనేది మళ్ళీ రోడ్డు మీదకి రాకుండా సో కాలువలో నుంచి ఆ వాటర్ అంతా వెళ్ళిపోయినట్టు సెట్ చేశారు. నిజంగా యాక్చువల్లీ స్నో మౌంటైన్స్ దగ్గర ఇలా పెట్టడం చాలా మంచిది. లేదంటే ఇంకా స్నో మెల్ట్ అయిన వాటర్ అయితే ఇంకా అలా రోడ్డు మీదకి వచ్చేసి ఇంకా కొన్ని రోజులకి అలా ఇంకా రోడ్డు కూడా కోసేస్తూ ఉంటుంది. సో ముందుకెళ్తున్న కొద్దీ అలా స్నో ఎక్కువ అవుతుంది. నిజంగా కార్గిల్ వార్ మెమోరియల్ దాటిన దగ్గర నుంచి ఆర్మీ వ్యాన్స్ అయితే కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నాయి. మరి ప్రతిరోజు ఇలానే ఉంటుందా లేదంటే ఈరోజే ఇలానో మరి నాకైతే తెలియడం లేదు. అండ్ ఎవరైతే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారో మీరు మాత్రం జమ్మూ కాశ్మీర్ రావాలనుకుంటే బెస్ట్ టైం అయితే మాత్రం డిసెంబరు, జనవరి. ఇంకా ఫిబ్రవరి అయినా కొంచెం పర్వాలేదు, బట్ మార్చి నుంచి నవంబర్ వరకు అసలు ఎక్కడ కూడా మీకు చుట్టుపక్కల స్నో కూడా ఉండదు. వావ్, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10 feet హైట్ ఉంది. ఇక్కడ స్నో అయితే చాలా హైట్ ఉంది. అండ్ అలాగే ఇప్పుడు నేను వెళ్ళబోతున్న జోజిల్లా పాస్ అయితే నవంబర్ నుంచి మార్చ్ వరకు ఫుల్ క్లోజ్లో ఉంటుంది. మళ్ళీ ఏప్రిల్ నుంచే ఓపెన్ చేస్తారు. టోటల్గా 5 months అయితే క్లోజ్లో ఉంటుంది ఈ జోజిల్లా పాసు. అదే మనాలి వైపు అయితే మనాలి, లదాఖ్ మధ్యలో ఉన్న బార్లాచలా పాస్ అయితే జూన్లో అయితే ఓపెన్ చేస్తారు. అండ్ నేను మే లాస్ట్ వీక్లో వెళ్ళాను, బార్లాచలా పాస్ ఓపెన్ చేయకపోవడం పదూమ్ రూట్ నుంచి అయితే వెళ్ళాను. అదైతే ఓన్లీ 4 months ఓపెన్ ఉంటుంది, 8 months క్లోజ్లో ఉంటుంది. అదే జోజిల్లా పాస్ అయితే 7 months ఓపెన్లో ఉంటుంది, 5 months క్లోజ్లో ఉంటుంది. ఫైనల్లీ జోజిల్లా పాస్కి అయితే రీచ్ అయిపోయాను. అండ్ మీకు అక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో అదే జోజిల్లా వార్ మెమోరియల్. 1948 ఇండో పాకిస్తాన్ వార్లో మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ బైసన్ అనే ఒక పేరుతో విక్టరీ సాధించారు. నవంబర్ 1, 1948 అయితే మళ్ళీ మన ఇండియన్ ఆర్మీ 11,000 feet హై ఆల్టిట్యూడ్లో పాకిస్తాన్ అయితే ఓడించి మొత్తం ఈ జోజిల్లా పాస్ని క్యాప్చర్ చేశారు. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ లాంటిది ఏమి ఉండదు.
అండ్ ఎదురుగా చాలామంది మౌంటైన్ పైకి అయితే వెళ్తున్నారు కదా, అది కేవలం సగం వరకే అలౌ ఉంది, పై వరకు అయితే అలౌ లేదు. అండ్ ఇక్కడ మొత్తం అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే మీకు ఎదురుగా కనిపిస్తున్న వార్ ట్యాంకరే. ఇండోపాక్ వార్లో ఈ హై ఆల్టిట్యూడ్ పైన ఈ ఆపరేషన్ బైసన్లో ఈ వార్ ట్యాంకరే చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రూల్ అయితే ప్లే చేసింది. మెయిన్ మన ఇండోపాక్ వార్లో ఇక్కడ ఈ హై ఆల్టిట్యూడ్ పైన విక్టరీ సాధించడానికి మెయిన్ రీజను మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తున్న వార్ ట్యాంకరే. సో అందుకే నవంబర్ 1న ప్రతి ఇయర్ కూడా జొజిల్లా డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు మొత్తం ఇంకా ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్తో సెరమనీ కూడా చేస్తారు ఇక్కడ. అండ్ ఈ జొజిల్లా వార్ మెమోరియల్ అయితే శ్రీనగర్ లే హైవే పైన NH-1D పైన అయితే ఉంది. ఈ జొజిల్లా పాస్ అయితే ఓన్లీ 5 monthsే ఓపెన్లో ఉంటుంది. ఈ జొజిల్లా పాస్ రావడానికి మే నుంచి సెప్టెంబర్ వరకు అసలు ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు, మనం ఫ్రీగానే రావచ్చు ఇక్కడికి. సో ఏప్రిల్ అక్టోబర్ మాత్రం చెప్పలేము, 50-50 ఛాన్సెస్. 2 వీలర్స్కి అయితే సరిగ్గా అలౌ ఉండదు, మోస్ట్లీ 4 వీలర్స్కి అలౌ చేస్తారు ఆ టైంలో. సో ఇక్కడ కనుక మీరు రావాలనుకుంటే మే నుంచి సెప్టెంబరే బెస్ట్ టైము. సో ప్రెజెంట్ టైం అయితే 12:30 అవుతుంది. మార్నింగ్ నుంచి ఇప్పటికి 105 kilometers మాత్రమే కవర్ చేశాను. దీనైతే 0 పాయింట్ జొజిలా అని కూడా పిలుస్తూ ఉంటారు. నేనైతే ఇప్పుడు 11,649 feet హై ఆల్టిట్యూడ్లో అయితే ఉన్నాను. సో ఇక్కడి నుంచి అయితే శ్రీనగర్ అయితే 108 kilometers చూపిస్తుంది. అండ్ అలాగే జమ్మూ అయితే 404 kilometers డిస్టెన్స్ చూపిస్తుంది ఇక్కడి నుంచి. ముందుకెళ్తున్న కొద్దీ స్నో అయితే చాలా ఎక్కువైపోతుంది. సో ముందు జొజిల్లా వార్ మెమోరియల్ దగ్గర అంత పెద్దగా అయితే లేదు, స్నో మీడియం లెవెల్లో ఉంది. సో ఇంతేనేమో మరి ఇంకొండదేమో అనుకున్నాను, బట్ ముందుకెళ్తున్న కొద్దీ చాలా ఎక్కువైపోతుంది స్నో అయితే. సో ఎటు చూసినా చూడండి స్నోయే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని లొకేషన్ అయితే. అండ్ చలి కూడా చాలా ఎక్కువైపోతుంది ముందుకెళ్తున్న కొద్దీ. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చాలా స్నో యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. ATV రైడు, అలాగే స్కేటింగు, అండ్ ఇంకా పైనుంచి జారడం, ఇంకా చాలా జరుగుతున్నాయి స్నో యాక్టివిటీస్ అయితే. నిజంగా లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే. సో ఆల్రెడీ నేను మనాలిలో స్నో యాక్టివిటీస్ అయితే చాలా వరకు ఎంజాయ్ చేశాను. సో అందుకే నేను ఇంకా దిగి మళ్ళీ ఇంకా స్నో యాక్టివిటీస్ దగ్గరికి అయితే వెళ్ళడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ జస్ట్ ఒక 100 kilometers ట్రావెల్ చేశాను, ఇంకా ఆల్మోస్ట్ 100 kilometers దాటి ట్రావెల్ చేయాలి. సో అందుకే ఇంకా వెళ్ళిపోతున్నాను. నిజంగా ఇలాంటి లొకేషన్స్లో, ఇలాంటి కండిషన్స్లో అసలు ఇలాంటి రోడ్ వేయడం మాత్రం నిజంగా BRO వాళ్ళు చాలా గ్రేట్ అసలు. సో ఇప్పుడు నేను వెళ్తుంది జూన్ మంత్. ఈ జూన్ మంత్లోనే ఇంత స్నో ఉందంటే ఇక్కడ, ఇంకా డిసెంబర్ జనవరిలో అయితే మనం ఇంకో ఊహించక్కర్లేదు. సో టోటల్గా ఇది ఇంకా స్నో మొత్తం కప్పేస్తుంది అనుకుంటా. బట్ ఏ మాటగా మాట లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇంకా రోడ్డు బాగుంది అనుకున్నానో లేదో అప్పుడే ఇంకా స్టార్ట్ అయిపోయింది. సో పొల్యూషన్ వల్ల చూడండి స్నో అంతా కూడా ఎలా బ్లాక్గా మారిపోయిందో. మొత్తం ఈ జొజిల్లా పాస్ స్ట్రెచ్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఇందాక స్నో యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి కదా, ఆ పాయింట్లోనే ఎప్పటికప్పుడు BRO వాళ్ళు స్నో క్లియర్ చేస్తూనే ఉంటారు. బట్ అయినా సరే ఎప్పటికప్పుడు రోడ్ బ్లాక్ అయిపోతూనే ఉంటుంది. నిజంగా నాకైతే చాలా వింతగా అనిపిస్తుంది ఇవంతా చూస్తుంటే. చాలా డిఫరెంట్గా ఉంది లొకేషన్స్ అయితే ఇక్కడ. అండ్ మీకు ఇక్కడ ఎదురుగా గీతల్లా కనిపిస్తున్నాయి కదా, సో అదంతా కూడా రోడ్డే. సో మొత్తం మెలికల్లా ఉన్నాయి రోడ్ అయితే. చాలా రోజుల తర్వాత నేనైతే ఒక కాకినైతే చూశాను. ఎందుకంటే మనాలి దాటిన తర్వాత లదాఖ్లో కానీ ఎక్కడ కూడా కాకులు కానీ పక్షులు కానీ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఎవరైతే శ్రీనగర్ నుంచి కార్గిల్ కారు మీద కానీ బైక్ మీద కానీ వస్తారో మోస్ట్లీ 7 దాటిన తర్వాత నైట్ టైం అయితే అవాయిడ్ చేసేయండి డ్రైవింగ్ అయితే.
ఎందుకంటే ఇక్కడ రోడ్డు ఉన్నా సరే ఎడ్జెస్ అయితే చాలా షార్ప్ ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఇసుకే లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ చీకటి పడిన తర్వాత మాత్రం అస్సలు డ్రైవ్ చేయడం మంచిది కాదు. వావ్ నిజంగా లొకేషన్ మాత్రం అల్టిమేట్ ఉంది, చాలా బాగుంది. నిజంగా ఇలాంటి లొకేషన్లో పారాగ్లైడింగ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా డిసెంబర్ జనవరిలో అయితే ఏది లోయో ఏది రోడ్డో అసలు తెలియదు. మోస్ట్లీ ఆ టైంలో ఇక్కడ వరకు అసలు ఎలా చేయరనుకోండి. ఇక్కడ చూడండి, అతను హిమాలయన్ బైక్ మీద చాలా స్పీడ్గా వెళ్తున్నారు. అది కూడా రెంట్ బైక్ అది. సో అతనికి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చేమో, బట్ అయినా సరే ఇలాంటి హై ఆల్టిట్యూడ్లో సో డౌన్ దిగుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎప్పుడైనా మనం ఘాటీ సెక్షన్లో కానీ ఇలాంటి హై ఆల్టిట్యూడ్లో కానీ కార్ అయినా బైక్ అయినా ఎక్కించినప్పుడు మనకి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. బట్ డౌన్ దిగినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా స్లోగా అయితే వెళ్ళాలి. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సో టైం ఎప్పుడు ఒకలా ఉండదు. సో అందుకే చాలా కేర్ఫుల్గా స్లోగా అయితే వెళ్ళడం చాలా బెటరు. ప్రెజెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. ఈరోజు ఏంటో తెలియదు కానీ ఎంత డ్రైవ్ చేస్తున్నా అసలు డిస్టెన్స్ మాత్రం అస్సలు తరగట్లేదు. సో ఈరోజు ట్రావెల్ చేయాల్సింది జస్ట్ 210 కిలోమీటర్స్ మాత్రమే. సో మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడేమో టైం 1:30 అవుతుంది. ఇంకా శ్రీనగర్ వెళ్ళడానికి ఇంకో 95 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సోన్మర్గ్ అయితే ఇంకా 10 కిలోమీటర్స్ మాత్రం ఉంది. ఇక్కడే అసలు ఎక్కడ స్నో లేదంటే ఇంకా సోన్మర్గ్లో అసలు ఉండదు. సో సోన్మర్గ్ అయినా గుల్మర్గ్ అయినా బెస్ట్ టైం విజిట్ చేయాల్సింది డిసెంబర్ జనవరి ఫిబ్రవరియే. మిగతా మీరు ఏ మంత్స్ వచ్చినా సో మొత్తం ఇలా గ్రీనిష్లోనే ఉంటుంది, ఎక్కడ స్నో ఉండదు. సో ఇక్కడి నుంచి ఇంకా మొత్తం ఇదంతా కూడా సోన్మర్గే. ఇంకా సోన్మర్గ్ ఇంక వచ్చేసినట్టే. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకుంటే చిన్నపిల్లలకు సంబంధించినవన్నీ కూడా చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడి నుంచి ఇంకా హోటల్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఇదే సోన్మర్గ్ మెయిన్ విలేజ్. ప్రజెంట్ ఇది జూన్ మంత్ కాబట్టి ఇక్కడ సోన్మర్గ్లో పెద్దగా హడావిడి అయితే లేదు. డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో కనుక ఈ సోన్మర్గ్ వస్తే చాలా హడావిడిగా ఉంటుంది. లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. అప్పుడు మొత్తం స్నో ఉంటుంది ఆ టైంలో. మీరు కనుక డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో కనుక ఇక్కడికి సోన్మర్గ్ వస్తే మీరు ఓన్ కార్ మీద వచ్చిన క్యాబ్ అయినా రెంటెడ్ అయినా ఇక్కడతో అయితే ఆపేస్తారు. సో ఇక్కడ చాలా హార్సెస్ ఉన్నాయి కదా, ఇదైతే హార్స్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ అయితే ఒక హిల్ పాయింట్కి అయితే వెళ్ళొచ్చు. సో అదే లెఫ్ట్ సైడ్లో ఒక తాజ్వాస్ హిల్ పాయింట్ అని ఉంది. సో అక్కడికైతే మనం ఈ హార్స్ మీద నుంచి అయినా వెళ్ళొచ్చు. ఒక 1 కిలోమీటర్ అలా డిస్టెన్స్ ఉంటుందంట, లేదంటే ట్రెక్ అయినా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్తున్నారు. సో స్నో ఎక్కడ ఉండదు కానీ మొత్తం గ్రీనిష్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, చాలా బాగుందని చెప్పారు. మరి డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో హెవీ స్నోలో మరి అక్కడికి వెళ్ళొచ్చో లేదో మరి నాకైతే తెలీదు. బట్ ఆఫ్ సీజన్లో మాత్రం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. సో ఇంకా శ్రీనగర్ అయితే ఆల్మోస్ట్ 81 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇక్కడి నుంచి. ఇంకా రోడ్ ఇలానే ఉంటే ఒక 2-3 అవర్స్ పట్టచ్చు. ఇక్కడ ఏమైందో తెలియదు కానీ చాలా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న రివర్ అంతా కూడా సింధ్ రివర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే 2 రివర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ రివర్ చూడండి, స్టెప్స్గా భలే ఉంది లొకేషన్ అయితే. అండ్ ఇదైతే చాలా చాలా ఫేమస్ పాయింట్. దీన్ని సోన్మర్గ్ సింధ్ రివర్ పాయింట్ అని పిలుస్తారు. అండ్ పక్కన రెండో రివర్ చూడండి, రివర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ రోడ్ అయితే చాలా చిన్నది. కార్ మీద వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పక్కన ఈ సింధ్ రివర్ పాయింట్కి అయితే చూడడానికైతే ఆపేస్తున్నారు. సో దానివల్ల కొంచెం ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. చాలా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఫ్యామిలీతో వస్తే ఎలాగో తప్పదు. ఒకవేళ 1-2-3 వస్తే కనుక సో బైక్ రెంట్కి తీసుకొని తిరిగేయడం బెటర్ ఏమో. సో లెఫ్ట్ సైడ్లో రివర్ ఫ్లో చూడండి, చాలా ఎక్కువగా ఉంది.
ఫైనల్లీ శ్రీనగర్ అయితే రీచ్ అయిపోయాను. ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 4:30 అలా అవుతుంది. నేనైతే ఇప్పుడు డాల్ లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో నేనైతే booking.comలో ఆన్లైన్లో అయితే ఇంకా రూమ్ అయితే బుక్ చేసుకోలేదు. సో అక్కడికి వెళ్ళి డాల్ లేక్ పక్కనే రూమ్ అయితే తీసుకుందామని డిసైడ్ అయ్యాను. సో ఫైనల్లీ నేనైతే రూమ్ అయితే తీసేసుకున్నాను. అండ్ నాకైతే ఈ రూమ్ 600 రూపీస్కి అలా దొరికింది. రూమ్ అయితే బాగానే ఉంది. నేనైతే ఈ హోటల్ మీకు సజెస్ట్ చేయను, ఎందుకంటే మొత్తం సందుల్లో ఉంది ఈ హోటల్. అంత సేఫ్ కాదేమో అనిపిస్తుంది, ముఖ్యంగా లేడీస్తో వచ్చినప్పుడు. రేపు నెక్స్ట్ వీడియోలో శ్రీనగర్ అంతా ఫుల్ టూర్ అయితే చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి.